సో హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టుడే వ్లాగ్ వచ్చేసి ఇంట్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వ్లాగ్లో ఏం జరగబోతుంది అంటే, సో మనకి ఎట్లా డైరీ ఫామ్ దగ్గర షెడ్ వచ్చేసి ప్రాపర్గా లేదని తెలుసు కదా. సో దాన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ అయితే చేస్తున్నాం. సో అప్పుడు వచ్చేసి కట్టెల మీద ఉండే కదా, ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాం అంటే దేడు బై దేడు బొంగులు ఉంటాయి కదా, రాడ్లు. సో వాటితోని ఈరోజు వచ్చేసి కంప్లీట్ అయితే వేయబోతున్నాం షెడ్ని. మేము అనుకున్నట్టుగా వేయబోతున్నాం. సో వెల్డింగ్ మిషన్ అవన్నీ తీసుకొని తెలిసిన వస్తా అన్నాడు. సో ఆయనకు వర్క్ అయితే ఇచ్చేసినాం, ఆయన చేస్తాడు, ఇక మనకేం సంబంధం లేదు. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే పాపడాలు అయితే గోలిస్తున్నా. మనకు రోజు పాపడాలు లేని బువ్వ తినేసినాము. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే చేసుకోండి, ఛానల్లో మీరు కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక బుక్కడంతా తిందాం. టైం వచ్చేసి 10 AM అవుతుంది. బుక్కడంతా అయినా ఇక బైకాడ పోతే వెల్డింగ్ ఆయన వస్తా అన్నాడు. ఆయన రాగానే ఆయన దోలుకొని బైకర్కి అయితే పోవాలి. సో మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇక ఏం చెప్తున్నాం ఇంకా అనే ముందు బ్లాగ్లో అయితే మీకు అప్డేట్ వస్తూనే ఉంటుంది. బుక్కడంతా తిని ఇప్పుడు మళ్ళీ ఆయన ఫోన్ చేయగానే స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. గైస్, ఈ పాపడాలు వచ్చేసి వెరైటీగా ఉన్నాయని చూస్తారా. ఇవి వచ్చేసి బియ్యం పిండితో చేస్తారు కదా, వడియాలు. సో అట్లా మా అమ్మాయి వీటిని అప్ప లెక్క వేసింది, పాపడాలు అయినాయి. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. టేస్ట్ కూడా భలే ఉంటాయి. టుడే మెనూ వచ్చేసి వైట్ రైస్ విత్ పప్పు విత్ దేశీ జుగార్ తయారు చేసిన పాపడాలు. గైస్, నాకు ఒక డౌట్, అదేంటిదంటే మీలో ఎంతమంది అన్నం తినకుండా అర్ధగంట సేపు తింటారో కామెంట్ అయితే చేయరు. ఎందుకంటే నేను ఎంత ఆగమని ఉన్నాను, ఏమన్నా కానీ ప్రపంచం కూలుకొని నేను మినిమం అర్ధగంట తింటా. టీవీ లేకపోతే ఫోన్ చూసుకుంటూ అయినా సరే మినిమం అర్ధగంట సేపు పడితే తింటా. ఎందుకు తినొద్దని అంటారు కదా, అది ఎందుకో నాకు అర్థమే కాదు. తినేదో తృప్తిగా తినొచ్చుగా, ఆగమని తింటే ఏమవుతుందో నాకు ఏం అర్థం కాదు. నేను ఇంతవరకు నా జిందగీలో ఒక్కనాడు కూడా టపటప తిన్నది ఏది లేదు. ఏదన్నా ఛాలెంజ్లు ఉంటే తప్ప ఇంట్లో అయితే నేను నిమ్మలంగా తింటా, గంట తిన్నా సరే. సో మీలో ఎంతమంది ఇట్లా నాలా చూసేవాళ్ళు ఉన్నారో కామెంట్ అయితే ఏరి. అంటే గంట సేపు అర్ధగంట అట్లా టీవీ చూసుకుంటే తినేటోళ్ళు ఉంటే కామెంట్ అయితే ఏరి, చూద్దాం నాలుగు ఎంతమంది కనెక్ట్ అవుతారు నాకు. సో ఇప్పుడు వచ్చేసి మనం టిఫిన్ అయితే కంప్లీట్ చేయాలి. టిఫిన్లో రైసే కదా, ఇక మన విలేజ్ అన్నప్పుడు అట్లే ఉంటుంది. తినేసి ఇక బావి దగ్గరికి అయితే స్టార్ట్ కావాలి. A few moments later. సో గైస్, ఇప్పుడే వచ్చేసి బావి దగ్గరికి అయితే వచ్చాం. సో వెల్డింగ్ మిషన్ అవన్నీ తీసుకొని వాళ్ళు వచ్చేసి కార్లో అయితే వచ్చారు, మేము బండి మీద అయితే వచ్చాం. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది, 1 బాగా అవుతుంది. సో వాళ్ళు ఇది వర్క్ చేసుకుంటా లేట్ చేసారు. సో అందువల్లనే 10 గంటలకు వచ్చేవాళ్ళు 1 గంటలకు అయితే వచ్చారు. సో ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చిందంటే, మాకు ఇక్కడ కరెంట్ కావాలి కదా, మన షార్ట్ డబ్బాలు అయితే వైర్లు అతకాలి. ఇక్కడ ఉంది కదా, దీంట్లో వచ్చేసి ఈ మోటార్ బంద్ చేసి షార్టర్ వైర్లు అయితే అతకాలి. అక్కడ సైడ్ పోతుంది ఇక, ఆ అతికి మనం అక్కడికి పోవాలి. ఇప్పుడు అడిగి పోతే మళ్ళీ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. గైస్, ఇప్పుడే వచ్చేసి కరెంట్ అయితే అక్కడ సైడ్ వైర్లు అయితే అతికిన. ఇప్పుడు షెడ్ దగ్గరికి అయితే పోదాం. షెడ్ దగ్గరికి పోయినాక మొత్తం మండలు నేను బాయికాడికి వచ్చేసరికి మొత్తం దానికి ఉన్న కట్టెలు, రేకులు అన్ని మొత్తం A to Z అన్ని ఇప్పేసేసారు. ఇప్పుడు సైడ్కి అయితే పెట్టారు. ఇప్పుడు ఆయన మెజర్మెంట్లు చూసుకొని ఎంత బొంగులు పడతాయి, ఎంత సైజులో పడతాయి అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేస్తాడు. మబ్బుగాడు మబ్బు A few moments later. సో గైస్, ఈ షెడ్ వర్క్ లో వచ్చేసి ఒక పెద్ద దెబ్బ అయితే పడ్డది. ఏంటిదంటే
దాంట్లోకి వచ్చేసి ఒక లెంత్నర్ అయితే తక్కువ పడ్డది, అంటే 20 ఫీట్లు ఉంటుంది ఒక లెంత్ వచ్చేసి. అది కాక ఇంకా సగం హాఫ్ అయితే తక్కువ పడ్డది. ఇప్పుడు అది తీసుకురావడానికి మళ్ళీ సిద్దిపేటకి అయితే ఉరుకుతున్నాం, ఎమర్జెన్సీ. ఇప్పుడు రప్ప ఉరకాలి, గుంజురా వారి ఉరుకుదాం. ఇప్పుడు పోయి అది వేసుకొని మళ్ళా రిటర్న్ రావాలి. వచ్చే వరకు నాకు తెలిసి సగం పని అయిపోతుంది ఇక్కడ. గైస్ ఇప్పుడే వచ్చేసి సిద్దిపేట నుంచి బొంగులు వేసుకొని బావి దగ్గరికి అయితే వచ్చిన. ఆల్మోస్ట్ సగం షెడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది, ఇంకా కొంచెమే ఉన్నది. చూపిస్తే ఎంతవరకు అయింది. మనం వచ్చే వరకు ఆల్రెడీ సగం అయిపోయింది. మొత్తం బ్రేక్లెస్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. మీద సందు వస్తుంది కదా, ఆ సందులో వచ్చేసి ఫిల్ అయితే చేస్తున్నాం. బోల్ట్ కొట్టేస్తుంది. బోల్ట్ కోతిగాడు ఎట్నే కూర్చున్నాడు. ఏమైంది రే? గైస్ ఆల్మోస్ట్ మొత్తం షెడ్ వర్క్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇది ఎన్ని రోజుల కళ అంటే దగ్గర 1 year కళ. ఇట్లా షెడ్ వేసుకోవాలి మా ప్లానింగ్ ప్రకారం అని. సో మా నాన్న వచ్చేసి సాగనీయకపోతుండే, ఈ రోజు వచ్చేసి ఆ పని వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు బిఫోర్ షెడ్ ఆఫ్టర్ షెడ్ అయితే మీకైతే తెలుస్తుంటది. నేను మళ్ళీ వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తా. బిఫోర్ షెడ్ ఆఫ్టర్ షెడ్ మీరైతే చూడొచ్చు. ఎంత ice in my veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes. మాడిఫికేషన్ చేసినామంటే ఇది అప్పుడు వచ్చేసి నా నెత్తికి తగులుతూ ఉండే, ఇప్పుడు వచ్చేసి కూడా అందుతలేదు. సో ఇక్కడ కూడా తగులుతుండే నెత్తికి. నా మీద ఎంత పెద్దగా ఉంది చూసినా, చాలా పెద్ద అయితే పెట్టించినాం. దగ్గర ఎన్నిరా 2 ఫీట్లారా 2 ఫీట్ల 3 ఫీట్ల ఫీట్ లేపిరట. మొత్తం 1 ఫీట్ ఎంత పెద్దగా అయిపోయింది, మస్తు పెద్దగా అయిపోయింది. సో మేము ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేసినామో అట్లయితే వచ్చింది కంప్లీట్. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక పని అయితే మిగిలింది. అది ఏంటిదంటే చుట్టూరుగా జాలి ఉంటది కదా, జాలి అయితే కట్టాలి. అదొకటి ఉన్నది. వీడు వచ్చేసి ఈ రోజు వీడిని హైర్ అయితే చేసుకున్నాం 12 మనిషి లెక్క. ఇద్దరు బాల కార్మికులు వీళ్ళిద్దరు ఈ రోజు మా చెట్ల పని చేయనీకి అయితే వచ్చారు వీళ్ళు. సో మొత్తం సాప్ అయితే వేసిరు, సాప్ చేస్తారు. గసి 1.5 ఫీట్స్ ఇవి ఉన్నాయి రాళ్ళు బొంగులు. ఇవి వచ్చేసి తెచ్చి దగ్గర 1 వీక్ అవుతుంది. 1 వీక్ తర్వాత వచ్చేసి ఈ రోజు వరకు కంప్లీట్ అయింది. సో 1 వీక్ నుంచి అలా ఎందుకు తీయలేదు అంటే, ఒకవేళ నేను తీసింది అనుకో ఇక్కడ వచ్చేసి ఎలాంటి సేఫ్టీ లేదా, పుసుకున్న మా ఊరిలో ఎవడన్నా దొంగలుంటే ఎత్తుకపిక్తారని తీయలేదు. అట్లేం కాదు, మొత్తాన్ని రాలేదు, ఏదో జో కోసం చెప్పిన. సో అవలను వచ్చేసి బయట అయితే కట్టేసినాం. ఎక్కడ అంటే చెట్టు కింద అయితే కట్టేసినాం. 4 ఆడు ఉన్నాయి. 2 వచ్చేసి అక్కడ షెడ్ ఉంటుంది కదా, అక్కడ షెడ్ కనబడుతుంది కదా, ఆ షెడ్ దగ్గర వచ్చేసి 2 అయితే కట్టేసినాం. అవి చెట్ల కింద ఉన్నాయి, అవి షెడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే, సో షెడ్ వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి చిన్న దావత్ లెక్క థమ్స్అప్ అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు థమ్స్అప్ తాగి వ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఒక మిషన్ అవుతుంది, ఆ మిషన్ మీద కనబడ్డది. ఆ సెకండ్ హ్యాండ్ లో అంటే 8,000 వచ్చిందని నేను అక్కడ ఉంది, అది ఏమంటారు ఎలిమెంటరీ లెక్క. సో అదొకటి తీసుకున్నాం అనుకో, బైక్ మనకు ఫ్యాన్లు
ఈ ఆవులను కడడానికి చిన్న చిన్న మోటార్ అవన్నీ ఉంటాయి, అవి తీసుకోవచ్చు. ఒకవేళ కరెంట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి తీసుకోవాలి. లేకపోతే మళ్ళీ మన కేసు బీస్ అన్నారు అంటే పెద్ద కథ స్టార్ట్ అవుతుంది. బాలకార్మికుడు వెనకనే తిరుగుతుండు, బాలకార్మికుడు. సో వాడు వచ్చేసి మావాడే, దగ్గర 2-3 వీడియోల నుంచి కనబడుతుంది కావచ్చు. తీసిన ఎందుకు సిగ్గు పడుతున్నావు? సో వీడు ఎందుకు వచ్చిండు ఎట్లా చెప్తే ఎట్లా? సో వీడు వచ్చేసి కొండపాక, నేను చెప్పినాడు. వీడు ఎందుకు వచ్చింది తెలుసా? ఆడు ఉన్నప్పుడేమో వాళ్ళ మమ్మీతో ఫోన్ చేయించి నేను వస్తా అన్నాడు. సరే రారా అన్న. వచ్చిన తర్వాత వీడియోలేం తీయలే, పోయిండు. ఆ మధ్య మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వచ్చినాక ఏం వీడియో తీస్తలేడు, నన్ను పెడతలేడు అని అన్నాడు. ఇప్పుడు పెడితేనేమో ఇట్లా ఏడుస్తాడు. మరి ఎందుకు చేయకున్నావు? అలా రికార్డ్ అయింది. చెప్పు లంగున్నాడు. సో వాడు వచ్చేసి మావాడే. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే థమ్స్అప్ అయితే తాగుదాం. పొద్దుగాల నుంచి ఒకటే పూట అన్నం కూడా అయింది. బాలకార్మికుడు బాలకార్మికుడు కాదు. సో ఇక్కడ చూడొచ్చు, మొత్తం షెడ్ వచ్చేసి క్లీన్ అయితే చేసిర్రు, మొత్తం సాఫా చేసిర్రు. బాలకార్మికుని మీకే పోతుంది కెమెరా. అలాగే 2000 years later. సో గైస్ మన షెడ్ వర్క్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది కదా. సో ఈ దగ్గర ఒక 1.5 year నుంచి కలగంటున్నాం ఇట్లా షెడ్ వేసుకోవాలని. సో ఫైనల్ వచ్చేసి మన షెడ్ వచ్చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోయింది. సో నేను మా తమ్ముడు వచ్చేసి చాలా అంటే చాలా ఖుషిగా అవుతున్నాం. ఎందుకంటే ఒక 1 year నుంచి అనుకుంటున్నాం, వేయాలి షెడ్ వేయాలి, బొంగులతో వేయాలి మేము ఎట్లయితే వేయాలనుకున్నామో ఈరోజు వచ్చేసి అట్లయితే వేసేసినాం. సో ఇది కానీ ఒక 1 year అయితే పట్టింది. సో అంతా హ్యాపీ. ఇప్పుడు వచ్చేసి వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా. సో పొద్దున వచ్చేటప్పుడు ఈ పెద్ద స్టాండ్ ఉంది కదా, ఇది తీసుకొని అయితే వచ్చింది మా నాన్న. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇంటికైతే పోతున్నా. సో ఇంటికి పోయి యాజ్ యూజువల్ ఏముంటుంది మనం వెయిటింగ్ చేసుకోవాలి, రేపటికి వీడియో అప్లోడ్ చేయాలి. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే వచ్చింది. ఇంకా మీరు వీడియో లేకపోతే లైక్ అయితే చేసుకోండి, ఛానల్లో మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్లో కొత్త వీడియోలు అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్. సో గైస్ ఇంతకుముందుకి అయితే చెప్పినా కదా, ఇంటికైతే పోతున్నాం. మొత్తం ఈరోజు వచ్చి హ్యాపీగా ఉన్నా అని. సో మనకు అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దెబ్బకాయ అంత ఉన్నది. పోతుండగా డీజిల్ వచ్చేసి అయిపోయింది. ఎట్లా అయిపోయింది అంటే, నేను సిద్దిపేటకి వెళ్ళేటప్పుడే లీటర్ డీజిల్ వేసి పోసుకొని పోయినా. బట్ దాంట్లో ఇంజన్ నుంచి లీక్ అవుతుంది డీజిల్ వచ్చేసి. అది పోయేటప్పుడు మంచిగానే పోయింది, వచ్చేటప్పుడు కూడా పోయింది, నేను చూసుకోలే. బట్ ఒక దగ్గర పోయినాక డీజిల్ వాసన వస్తుందని చూసేసరికి డీజిల్ మంచిగా కారకుండా పోయింది. సో నేను దగ్గర తోరణాల దగ్గర దాకా పోయి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చిన. మళ్ళీ ఇప్పుడు బావి దగ్గరికి వచ్చి మళ్ళీ బావి దగ్గర కూడా రాలే, ఇంకా దూరం ఉంది బావి. ఇంకో వచ్చేసి నా వెనకాల కనబడుతుంది, అక్కడ ఉంది ఆటో. ఇప్పుడు మళ్ళీ పోయి ట్రాక్టర్ తీసుకొని వచ్చి తాడు కట్టుకొని మళ్ళీ ఆడికి గుంజుకొని అయితే పోవాలి. అటు సంతోషపడలేకపోయి వచ్చేసింది బాధ. మళ్ళీ ఏదో టెన్షన్ ఇది. ఒకటి కాకపోతే సంతోషం 5 నిమిషాలు ఉండేలోపే మళ్ళీ బాధ అర్ధగంట వరకు కొత్తనే ఉన్నది. ఇక ఏందో ఏమో. బాగి పట్టుకురా, గుడ్ బాయ్. సో మన బగ్గాడు వచ్చేసి ఆటోని గుంజుకరానికి తాడు పట్టుకొని అయితే పోతుండు. ఇడిచిపెట్టు గుడ్ బాయ్. మళ్ళీ పట్టుకో గుడ్ బాయ్. పోదాం, ఆటో గుంజుకోదామా? గుంచుతాడా గాయస్? వద్దుతి, ఇక మన ట్రాక్టర్ ఉన్నాయి, ట్రాక్టర్ గుంజాంతి. నడు పోదాం నడు. చెక్కని గుడ్ బాయ్. గుడ్